హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి. అది వీడియో చేసేదైతే వీడియో చేస్తాను. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. అది కుదరదు అనుకుంటే నాకు పర్సనల్గా వాట్సాప్ నంబర్ ఉంటుంది, 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అది చిన్న సమస్య అయితే ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సలహా అయితే ఇస్తాను. ఈరోజు ఈ వీడియోలో మెలటోనిన్ గురించి చాలా క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అయితే మెలటోనిన్ అనేది చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఇది ఒక నిద్రపోవటానికి ఉపయోగపడే హార్మోను అని. ఈ మెలటోనిన్ హార్మోను నిద్రపోవటానికి ఉపయోగపడుతుంది, ఓకే. కానీ నిద్ర లేకపోతే మన బాడీలో ఎన్ని సమస్యలు వస్తాయి, ఎంత ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మెలటోనిన్ అనేది నిద్రకే కాకుండా మన బాడీలో ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ చేస్తూ ఉంటుంది. అయితే మెలటోనిన్ అనేది మన బాడీలో న్యాచురల్గా రిలీజ్ అయ్యే ఒక హార్మోను. అండ్ ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. అయితే ఇది మన బాడీలో బ్రెయిన్లో ఉండే పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. అసలు ఈ మెలటోనిన్ హార్మోన్కి నిద్రపోవడానికి సంబంధం ఏంటి, దీనివల్ల మనకి ఎలా నిద్ర వస్తుంది అని చెప్పేసి చాలా మంది డౌట్. ఇది మన బాడీలో ఉండే సర్కేడియం రిథమ్ తోటి కలిసి పనిచేస్తుంది. బాడీలో ఉండే ఇంటర్నల్ క్లాక్ని నిద్రపోవటానికి వీలుగా మన బాడీని ప్రిపేర్ చేస్తుంది. సో చీకటి పడిన తర్వాత మీరు న్యాచురల్గా నిద్రపోయే టైంకి ఒక 2 గంటల ముందుగా మెలటోనిన్ హార్మోను మీ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 గంటలకు నిద్రపోతారు అనుకోండి, 8 గంటల నుంచే రిలీజ్ అవుతుంది. ఈలోపు మీకు మీ ఐస్ మీద ఎటువంటి లైట్ ఎఫెక్ట్ ఏమైనా పడినప్పుడు మెలటోనిన్ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటుంది, రిలీజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అయితే మీకు మెలటోనిన్ హార్మోన్ లెవెల్స్ పీక్స్ స్థాయిలోకి వచ్చినప్పుడు పీనియల్ గ్లాండ్ నుంచి బ్రెయిన్ నుంచి మళ్ళా బాడీలోని అన్ని శరీరంలో అన్ని భాగాలకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది త్రూ ద సర్క్యులేటరీ సిస్టమ్. అయితే ఇక్కడ మీకు నేను ఒక విషయం గుర్తు చేయాలి. ఏంటి అంటే 2010వ సంవత్సరం 2014 సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఒక్కరి దగ్గర చేతిలోకి ఒక టచ్ స్క్రీన్ మొబైల్ అనేది వచ్చేసింది. సో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట నిద్రపోయే ముందుగా సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు. దాని కారణంగా సెల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ స్పెక్ట్రమ్ లైట్ ఏదైతే ఉంటుందో దాని మూలంగా మనకి మెలటోనిన్ హార్మోన్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. ఒక్కసారి మీరు కనుక గమనిస్తే 2014 నుంచి న్యాచురల్గా నిద్ర పట్టే వాళ్ళ సంఖ్య 60%కి జనము న్యాచురల్గా నిద్ర పట్టక బాధపడుతున్నారు, ఇన్సోమ్నియా తోటి, స్లీప్ డిజార్డర్స్ తోటి. దీనికి కారణం ఏంటి అని అంటే, నిద్రపోయే ముందుగా టచ్ స్క్రీన్ కానీ లైట్స్ కానీ మన ఐస్కి ఎఫెక్ట్ అవ్వటం, దాని మూలంగా మెలటోనిన్ అనేది డిక్రీజ్ అయిపోవడం ఆర్ బ్లాక్ అయిపోవటం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, మెలటోనిన్ అనేది మనకి నిద్రపోవటానికే కాకుండా ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా. వాటిల్లో ఒకటి స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. 2 మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మన ఈసోఫాగస్కి వెళ్ళి ఈసోఫాగస్ నుంచి స్టమక్ వెళ్తుంది కదా, స్టమక్కి వెళ్ళడానికి ఈసోఫాగస్కి మధ్యలో ఒక వాల్ ఉంటుంది, దానిని LES అంటారు. LES అంటే లోవర్ ఈసోఫాగస్ స్ఫింక్టర్ అని, అంటే మూత అన్నట్టు. మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే, మనం తీసుకున్న ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి రాకుండా ఆ మూత అనేది క్లోజ్ అవ్వాలి. సో ఒకవేళ క్లోజ్ అవ్వకపోతే అది మనం తీసుకున్న ఫుడ్ కానీ లోపల ఉన్న స్టమక్ యాసిడ్స్ కానీ అవన్నీ మనకి నోట్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దానిని LESని టైట్ చేసి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఏది? ఈ మెలటోనిన్ అనే హార్మోన్. సో GERD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెలటోనిన్ హార్మోన్ చాలా చాలా అవసరం. అండ్ ఐస్కి ఇయర్స్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్ని రకాలుగా మనకి మెలటోనిన్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెలటోనిన్ హార్మోన్ అనేది బ్రెయిన్లోని పీనియల్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతుందని చెప్పాను కదా, అక్కడి నుంచి కేవలం 5% మాత్రమే ఉత్పత్తి అవుతుంది. మిగిలిన 95% మెలటోనిన్ హార్మోను
మన బాడీలోని మైటోకాండ్రియా నుంచి ప్రొడక్షన్ జరుగుతుంది. అసలు ఈ మైటోకాండ్రియా ఏంది అని అంటే మన శరీరానికి అసలు ఎనర్జీ సోర్సే ఈ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది గ్లూకోజ్ని ఆక్సిజన్ని తీసుకొని మనకి ఏటీపీ అండ్ వాటర్గా మారుస్తుంది. ఏటీపీ అనేది మనకి ఎనర్జీ హౌస్. యాక్చువల్గా ఒక బండి రన్ అవ్వాలి అని అంటే అన్నీ బాగుంటే సరిపోదు, దాంట్లో పెట్రోల్ ఉండాలన్నమాట. అలాగే మన బాడీ రన్ అవ్వాలి అని అంటే ఏటీపీ అనేది మనకు అవసరం. కాబట్టి ఈ ఏటీపీని దీనిని ఈ ఎనర్జీ మెటబాలిజం చేసే ఆ క్రమంలో ఆ ప్రాసెస్లో కొన్ని రకాల నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన బాడీ మీద వస్తూ ఉంటాయి. అవేంటి అని అంటే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవ్వటం. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అని అంటే ఇవి మన బాడీలోని దేన్నైనా డ్యామేజ్ చేయగలవు. అయితే ఇక్కడ మన బాడీలో ఉండే డిఫెన్స్ మెకానిజము ఈ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది జరగాలి అంటే మీరు తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ అండ్ ఫ్రక్టోస్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్, కార్బోహైడ్రేట్స్ హైగా ఉండే ఫుడ్ అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, ఇలాంటి అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల వాటి నుంచి మీకు ఫ్రీ రాడికల్స్ ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. హానెస్టీగా చెప్పాలి అంటే మీరు తీసుకునే ఫుడ్ మీదే మీ ఆరోగ్యం అనేది ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది జరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువైపోవడం. ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతే ఏమవుతుంది? బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతే అవి సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. సెల్స్ డ్యామేజ్ అయిపోతే ఏమవుతుంది? మన బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఏంటి? హార్ట్ డిసీజెస్, న్యూరోజనరేటివ్ డిజార్డర్స్ అండ్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్, ఇలాంటి భారీ స్థాయి జబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ అవ్వటం వల్ల వాటిని న్యూట్రలైజ్ చేయడానికి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఈ మెలటోనిన్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ రోగాలన్నీ కూడా వస్తున్నాయి. అయితే మరి వీటి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అంటే సింపుల్గా 2 స్టెప్స్ ఫాలో అయితే సరిపోద్ది. కానీ ఇప్పుడున్న ఈ మోడర్న్ ప్రపంచంలో ఈ మోడర్న్ పద్ధతుల్లో ప్రజలు ఈ 2 స్టెప్స్ని ఫాలో అవటానికి కష్టం. కానీ ఖచ్చితంగా ఫాలో అయితే మీరు మీ ఆరోగ్యం బాగుపరుచుకోవచ్చు. ఒకటి, మీరు నిద్రపోవడానికి 1 గంట ముందుగా మీ ఇంట్లో ఉన్న లైట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ అవేవన్నా కానీ అండ్ సెల్ ఫోన్స్, ముఖ్యంగా సెల్ ఫోను మీరు పడుకోవడానికి 1 అవర్ ముందు నుంచి దాన్ని ఆపేసేయాలి. అప్పుడు మీకు మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, నిద్ర బాగా పడుతుంది. రెండవది, మీకు ప్రతిరోజు 20 నిమిషాల పాటు సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. సన్కి ఎక్స్పోజ్ అవ్వటం అంటే ఎర్లీ మార్నింగ్ 8 లోపు ఎక్స్పోజ్ అవ్వటం కాదు. మీకు ఏదైతే 10 AM ఉదయం 10 AM నుంచి మధ్యాహ్నం 3 PM వరకు వచ్చే ఎండ ఉంటుంది చూసారా, ఆ ఎండని యువిబి అంటారు. దాంట్లో నుంచి వచ్చే రేసు మీకు మీ స్కిన్లోకి పెనిట్రేట్ అవుతాయి. స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యి దాని నుంచి మైటోకాండ్రియాలోకి వెళ్ళి మైటోకాండ్రియా నుంచి మీకు మెలటోనిన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మైటోకాండ్రియా నుంచి ప్రొడక్షన్ జరిగే 95% మెలటోనిన్ ఏదైతే ఉందో దీనికి పీనియల్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే 5% మెలటోనిన్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే పీనియల్ గ్లాండ్ నుంచి వచ్చే మెలటోనిన్ అనేది రాత్రిపూట మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది, రిలీజ్ అవుతుంది అండ్ డార్క్నెస్ గా ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. అయితే ఈ మైటోకాండ్రియా ఏదైతే మనం బయట సన్కి ఎక్స్పోజ్ అయ్యి మైటోకాండ్రియా మనకి మెలటోనిన్ ని తయారు చేస్తుందో అది గనక మన బాడీ గనక తీసుకోగలిగితే మనం బయట నుంచి సప్లిమెంట్స్ అస్సలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు నేనైతే మెలటోనిన్ సప్లిమెంట్స్ ని అసలు సజెస్ట్ చేయను. అయితే ఇక్కడ ఇది ఎవరికైతే కుదరట్లేదో అంటే నైట్ పూట మెలటోనిన్ హార్మోన్ ఉండట్లేదు, మనం ఎండకి ఎక్స్పోజ్ అయ్యి మైటోకాండ్రియా నుంచి మెలటోనిన్ హార్మోన్ ని ప్రొడక్షన్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొంతమందికి కొన్ని రకాల మెడిసిన్స్ పనిచేస్తాయి. నీకు బాగా పనిచేసిన మెడిసిన్ అవతల వాళ్ళకి పని చేయకపోవచ్చు. కొంతమందికి కొన్ని సప్లిమెంట్స్ పనిచేస్తాయి,
కొంతమందికి కొన్ని టాబ్లెట్స్ పనిచేస్తాయి. అలా ఒకరికి పనిచేసిన మెడిసిన్ అనేది ఇంకొకరికి పనిచేయకపోవచ్చు. అలాగే ఈ మెలటోనిన్ హార్మోన్ బయట సింథటిక్గా మనం తీసుకున్న సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి పని చేయవచ్చు, కొంతమందికి పని చేయకపోవచ్చు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అసలు ఈ మెలటోనిన్ సప్లిమెంట్స్ దేనికి దేనికి ఉపయోగపడతాయి అని అంటే యాక్చువల్గా ఇది జెట్ లాగ్కి ఉపయోగపడతాయి. కొంతమంది లేట్ నైట్స్ పడుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడతాయి. కొన్ని స్టడీస్ పరంగా ఇవి చెప్పేదన్నమాట, వాళ్ళకి ఉపయోగపడతాయి. అండ్ నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు చాలామంది, వాళ్ళకి యూజ్ అవుతాయి. అండ్ ఇన్సోమ్నియా డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఇన్సోమ్నియా అండ్ స్లీప్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి మెలటోనిన్ సప్లిమెంట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయని చెప్పేసి కొన్ని స్టడీస్ అయితే చెప్తున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే చాలామందికి ఈ యొక్క మెలటోనిన్ సప్లిమెంట్స్ ప్రతిరోజు తీసుకోవచ్చా, అది సేఫేనా అని అంటే మీరు ఈ FDA చెప్పేది ఏంటి అని అంటే ప్రతిరోజు ఎవరైతే ఉంటారో మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు షార్ట్ టర్మ్ డోస్లో తీసుకున్న వాళ్ళకి, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కానీ క్రానిక్గా ప్రతిరోజు ఎవరైతే మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారో వాళ్ళకి మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయని చెప్తున్నారు. అయ్యేంటి డిజీనెస్, డ్రౌజీనెస్, హెడేక్ ఇలాంటివి అనమాట. అయితే ఇక్కడ డోస్ ఎంత తీసుకోవాలి అనేది చాలామంది డౌట్. ఇప్పటి వరకు కూడా FDA కానీ డోసు విషయంలో స్టాండర్డ్ గైడ్లైన్స్ కానీ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ కానీ లేవు. యాక్చువల్గా డోస్ అనేది 0.5 నుంచి 1, 2, 3, 4, 5 అప్ టు 10 వరకు 10 mg వరకు తీసుకోవాలి అని చెప్తారు. బట్ మీరు మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి అనుకుంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ కండిషన్ బట్టి మీకు ఎంత డోస్ అవసరం అవుతుందో అంత డోస్ తీసుకోవచ్చు. అయితే గ్రాడ్యువల్గా ఎవ్వరు ఇంతవరకు మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకొని వాళ్ళు ఒకవేళ ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ డోస్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవటం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. అదండి ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే మీకు మెలటోనిన్ అనేది మీ బాడీలో 2 రకాలుగా తయారవుతుంది. ఒకటి పీనియల్ గ్లాండ్ నుంచి తయారవుతుంది, 2 అది సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించింది, 2 సబ్ సెల్యులార్ మెలటోనిన్ ప్రొడక్షన్ అనమాట. అంటే ఇది మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మీ బాడీ తయారు చేసుకునేది. సో మీ బాడీ తయారు చేసేది 95% ఉంటే బ్రెయిన్ తయారు చేసేది 5% మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఈ న్యాచురల్గా ఏదైతే ఉందో అది తీసుకోవడానికి ట్రై చేయండి. అది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా కావాలి అని అంటే చెప్పాను కదా, సో అలా చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.